Hello everyone, welcome back to our channel Cinematic World and this is Shiva. పుష్ప ఎక్కడ చూసినా రీసౌండ్ ఇదే, మాన్యా ఇదే, హైప్ ఇదే, ఎవ్రీథింగ్. అండ్ ఆఫ్లైన్లో కూడా తెగ మాట్లాడేసుకుంటున్నారు, ట్రైలర్ అలా ఉంది, ఇలా ఉంది, అది అని ఇదని. సో మనం చాలాసార్లు చెప్పుకున్నాం పుష్ప 2 పైన భారీ అంచనాలు ఉన్నాయి, ముఖ్యంగా నార్త్ ఆడియన్స్కి. అండ్ నెక్స్ట్ 1000 కోట్ల బొమ్మ అని అసలు ఒక సాలిడ్ క్లిఫ్ హ్యాంగర్ ఆర్ పార్ట్ 1లో అసలు ఒక చిన్న ట్విస్ట్ కూడా లేకుండా పార్ట్ 2 1000 కోట్లు ఎలా కొడుతుంది? ఆ 4 రీజన్స్, ఆ 4 పాయింట్స్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి వెళ్ళే ముందు మాత్రం వీడియోకి ఒక లైక్ వేసుకొని, ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తే మన కాంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. అండ్ నౌ లెట్స్ బిగిన్ అవర్ వీడియో. 1. అఫ్ కోర్స్ నార్త్ క్రేజ్, రీచ్ అండ్ మార్కెట్. మనకు తెలుసు ఒక సినిమా 1000 కోట్లు కొట్టాలంటే అది పక్క నార్త్లో బాడాల్సిందే. సౌత్లో ఇరక్కుమ్మి నార్త్ వల్ల 1000 కోట్లు కొట్టలేకపోయిన సినిమాలు మనం బొచ్చడి చూసాం. ఫర్ ఎగ్జాంపుల్ 2.0, లియో, జైలర్ అండ్ ఆల్సో రీసెంట్ దేవరా. బట్ పుష్ప 2 కల కాదు, సౌత్ కంటే నార్త్లో ఎక్కువ వచ్చినా షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. నమ్మొచ్చా? ఎస్, అఫ్ కోర్స్. ఎందుకంటే అక్కడ నుండి 500 కోట్లు రావచ్చు, అట్లీస్ట్ 400+ అయితే వస్తుంది. పైగా ఈవెంట్లో క్రౌడ్, ఆ క్రేజ్ అండ్ రెస్పాన్స్ చూసాం కదా. మనం ఫేస్ టు ఫేస్ వీడియోలో చెప్పుకున్నట్టే నార్త్లో ఓపెనింగ్స్లో ఆల్ టైమ్ రికార్డ్కి హ్యూజ్ ఛాన్స్ ఉంది. వాళ్ళు ఈగర్గా చాలా యాంటిసిపేషన్తో ఉన్నారు, కుమ్మ అవతలేసేలా ఉన్నారు. సౌత్ పరంగానే కాదు, నార్త్ పరంగా కూడా ఓపెనింగ్స్లో ATR పెట్టేలా ఉంది. అంటే జవాన్ని కొడుతుందని, అంటే 62 కోట్లు కొట్టాలి. ఈజీ అనిపిస్తుంది, చూద్దాం. 2. ఇంక్రీజ్ ఆఫ్ తెలుగు మార్కెట్ రీసెంట్లీ. లాస్ట్ 1 year గ్యాప్లో పెద్ద సినిమా 4 వచ్చాయి. సలార్, గుంటూరు కారం, కల్కి అండ్ దేవరా. ఇందులో కల్కి మార్కెట్ని బాగా పెంచింది, ముఖ్యంగా నైజాం ఏరియాది. 92 కోట్ల షేర్ అంటే మాటలా? ఏ రేంజ్ యునానిమస్ స్టాక్ వస్తే అంత కొడుతుంది. నాట్ ఓన్లీ బిగ్ ఫిలిమ్స్, స్మాల్ ఫిలిమ్స్ లైక్ హనుమాన్, టిల్లు స్క్వేర్ కూడా బాగా ఇంక్రీజ్ చేశాయి ఇయర్లో. హనుమాన్ రన్ అయితే మీడియం రేంజ్ మూవీస్కి డ్రీమ్ అసలు. అండ్ ఇంకోటి ఏంటంటే నైజాం ఏరియాలో బాహుబలి 1 షేర్ని లాంగ్ రన్లో ఫస్ట్ కొట్టింది బన్నీ అన్న, అలా వైకుంఠపురంలోతో. దాని లాంగ్ రన్ కూడా సెన్సేషన్. అప్పుడు మార్కెట్ భారీ లెవెల్కి వెళ్ళింది. పైగా పుష్పతో ఒక మిక్స్డ్ టాక్ సినిమాతో 40 crore షేర్ పెట్టాడు ఇక్కడ. సో రేపు పుష్ప 2కి టాక్ పడితే నైజాంలో 100 కోట్ల షేర్ పక్కా. అండ్ ఇది 1000 crore కొట్టడానికి బాగా హెల్ప్ అవుద్ది. 3. సీక్వెల్ అడ్వాంటేజ్. పుష్పలో పెద్ద క్లిఫ్ హ్యాంగర్, క్లైమాక్స్లో ట్విస్ట్ ఏం లేదు. అలా లేకపోయినా అవైటెడ్ సీక్వెల్ అయిందంటే అది అల్లు అర్జున్ అండ్ సుకుమార్ క్రియేట్ చేసిన ఇంపాక్టే. పుష్ప అండ్ బన్వర్ సింగ్కి మధ్య ఈగో అండ్ ఈవిల్ క్లాష్ ఎలా ఉండబోతుంది, పుష్ప రూల్ ఎలా ఉంటుందని బాగా ఎగ్జైట్ అయ్యారు, ముఖ్యంగా నార్త్ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్. దీనివల్ల 1000 crore టార్గెట్ అని ఫిక్స్ అయ్యారు జనాలు. మామూలుగా ఉండేనా మరి ఆ హల్చల్? క్రికెట్ ప్లేయర్స్, ఫుట్బాల్ ప్లేయర్స్, ఆల్ ఇండియన్ యాక్టర్స్ పుష్ప మ్యానరిజం చేయడం పిచ్చోలని చేశాను నిజంగా. అప్పుడే సుక్కు సార్కి కూడా ప్రెజర్ పెరిగిపోయింది కూడా ప్రాజెక్ట్ పైన. అదే అన్నారు. సో ఇండియా వైడ్గా అందరు మాట్లాడుకోవడం, OTTలో రిపీట్స్ వేయడంతో సీక్వెల్ కాస్త వన్ ఆఫ్ ది మోస్ట్ అవైటెడ్ సీక్వెల్స్ ఇన్ ఇండియాగా మారిపోయింది. 4. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అల్లు అర్జున్. ఇది నేను రౌండప్ చేసి దీన్ని కొట్టాలి. పుష్ప అంటే పేరు కాదు, బ్రాండ్. ఇట్స్ అల్లు అర్జున్ బ్రాండ్. బన్యన లేకపోతే పుష్ప లేదు. అల్లు అర్జున్ కోసమే వస్తారు రేపు జనాలు కూడా. ఫ్యాన్స్కి అయితే బిగ్ డే, నెవర్ బిఫోర్ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది వాళ్ళకి. 3 years తర్వాత వాళ్ళ హీరోని బిగ్ స్క్రీన్ పైన చూడడం, అసలు బన్యన్న హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తన 3 years ప్రైమ్ టైం ఒక సినిమా పైన పెట్టడం, దట్టు ఒక ఇండస్ట్రీ తర్వాత, ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత. పైగా ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా నార్త్లో బ్లాక్ బస్టర్ కొట్టాడు. అందుకే సెల్ఫ్ మేడ్ పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ వచ్చింది. సొంత బ్రాండ్ అది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదే నిజం. పుష్ప 1 మిక్స్డ్ టాక్తో కూడా అంత పెద్ద హిట్ అయిందంటే అదైనా క్రేజ్, స్వాగ్ అండ్ పర్ఫార్మెన్స్ వల్లే. అందుకే కదా నేషనల్ అవార్డు కూడా కొట్టాడు. పుష్ప 2తో కూడా కొట్టాలని, సినిమా 1000 కోట్లు కొట్టాలని, పెద్ద హిట్ అవ్వాలని విష్ చేద్దాం మరి. సో ఈ 4 రీజన్స్ చాలు పుష్ప 2 1000 crore కొట్టడానికి, బాక్స్ ఆఫీస్కి మూడడానికి, పెద్ద బ్లాక్ బస్ట్ అవ్వడానికి. ఇంకా మీ థాట్స్ని, పుష్ప 2 1000 crore కొట్టడానికి రీజన్స్ని, కొట్టకపోవడానికి రీజన్స్ని కింద కమెంట్ చేసి మాతో షేర్ చేసుకోండి. సో అది గైస్ మ్యాటర్. ఇవి మా రీజన్స్. మరి ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని అండ్ పుష్ప 2 పైన మీ హైప్ని, మీ చుట్టుపక్కల హైప్ని ఎలా మాట్లాడుకుంటున్నారు, మీ ఎక్స్పెక్టేషన్ సినిమా పైన ఎలా ఉన్నాయి, సినిమాకి వెళ్తున్నారా లేదా అనేది మెన్షన్ చేసేయండి. అండ్ గైస్ కింద కమెంట్ అండ్ డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా పేజ్ లింక్ ఉంది, ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్. మీకోసం అన్స్టాపబుల్ స్టఫ్ అక్కడ. అండ్ ఈ వీడియో నచ్చేస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమాటిక్ వరల్డ్.